నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బైక్యూబ్ ఇంటర్వ్యూస్. నేను మీ అజయ్. ఈరోజు రిషివర్ధన్ రెడ్డి, డాక్టర్ రిషివర్ధన్ రెడ్డి, పీడియాట్రిస్ట్, ఆయనతో ఉన్నాను. ఎందుకు ఉన్నానంటే ఇప్పుడు చాలా మంది భయపడుతున్న విషయం ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్ గురించి చాలామంది భయపడుతున్నారు. అసలు దాని గురించి పూర్తి అవగాహన ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఏంటన్నా, వాట్ ఈస్ హెచ్ఎంపీవీ? హెచ్ఎంపీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. ఇది ఒక రకమైన రెస్పిరేటరీ వైరస్. ఈ వైరస్ అన్నది మనకు నార్మల్గా వింటర్ టైంలో దీని ప్రభావం అన్నది ఎక్కువ ఉంటుంది. ఈ వైరస్ అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది వర్షాకాలంలో అండ్ చలికాలంలో. సో ఇది ఒక నార్మల్ జలుబు, దగ్గు ఇట్లాంటి ఫ్లూ సిమ్టమ్స్ వచ్చే చాలా రకమైన వైరస్ ఉంటాయి. అందులో ఇది ఒక రకమైన వైరస్. ఓకే, దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? చూడండి, హెచ్ఎంపీ అన్నది మనకు గత 3 దశాబ్దాలుగా ఉంది ఇండియాలో. ఇదేం ఫస్ట్ టైం వచ్చింది కాదు, ఇది ఇంతకు ముందు కూడా ఉంది. ఎవ్రీ సీజన్ ఇది రైజ్ అవుతూనే ఉంటుంది. ఎవ్రీ సీజన్ మేము ఇలాంటి పేషెంట్ ట్రీట్ చేస్తూనే ఉంటాం. ఇదేం కొత్తగా వచ్చిన వైరస్ కాదు, కొత్తగా వచ్చిన వేరియంట్ కాదు. రీసెంట్గా ఏమైందంటే మనకి చైనాలో ఈ కేసెస్ పెరిగినాయి. సేమ్ టైంలో ఇండియాలో జరిగిన సర్వేలెన్స్లో అవి డిటెక్ట్ అయ్యాయి. ఇదే సర్వేలెన్స్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కూడా డిటెక్ట్ అయ్యేది. ఇదేం కొత్త కాదు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ పెరగడము, అదే టైంలో ఇక్కడ డిటెక్ట్ అవ్వడం వల్ల జనాలకు ఇంకొకటి సోషల్ మీడియా ప్రభావం, టీవీ మీడియా ప్రభావం వల్ల ఇది ఎక్కువ జనాలకు అవగాహన ఉండడం వల్ల దానివల్ల కొంచెం స్టార్ట్ అయినాయి వైరస్. ఇప్పుడు అందరిని చెక్ చేసాం అనుకోండి, చాలానే కేసెస్ వస్తాయి. ఇప్పుడు డిటెక్ట్ న్యూస్లో వచ్చినట్టు 2-3 కేసెస్ కాదు, ఉన్న అందరికీ జలుబు జ్వరం ఉన్న అందరికీ చెక్ చేస్తే అంతకంటే ఎక్కువ నెంబరే ఉంటుంది. కానీ డిటెక్ట్ చేసింది ఎవరికి అంటే సివియర్ న్యూమోనియాస్ వచ్చిన 2-3 పిల్లల్లో వాళ్ళు టెస్ట్ చేస్తే చాలా వైరస్ వచ్చి ఉంటాయి. ఈ వైరస్ కాకుండా మిగతా వైరస్ కూడా వచ్చినాయి. కానీ ఈ వైరస్ దానికి అదే టైంలో చైనాలో పెరగడం వల్ల దాన్ని కోరిలేట్ చేస్తున్నాం. ఈ హెచ్ఎంపీవీ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంపీవీ అన్నది పెద్ద తీవ్రమైన వ్యాధి ఏం కాదండి. చాలా నార్మల్గా రెగ్యులర్గా అందరికి వచ్చే జలుబు, దగ్గు, ర్యాషెస్ కానీ ఫీవర్ కానీ ఇట్లాంటి సిమ్టమ్సే 99% ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇది న్యూమోనియా లాగా స్ప్రెడ్ అవ్వచ్చు. న్యూమోనియా అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్. లంగ్స్లోకి స్ప్రెడ్ అయితే అదే న్యూమోనియా లాగా మారవచ్చు. అలాంటప్పుడు మాత్రం సీరియస్ అయ్యే ప్రభావం ఉంది. అది ఏ వైరస్లో ఉన్నా ఉంటుంది. సిమిలర్లీ దీంట్లో కూడా ఉంటుంది. అది ఎవరిలో ఎక్కువ రిస్క్ అంటే మనకి చిన్న పిల్లల్లో, 5 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న పిల్లల్లో, 60 years కన్నా ఎక్కువ ఉన్న ఏజ్ ఉన్న వృద్ధుల్లో, అండ్ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి వీక్ ఉన్న వాళ్ళల్లో మనం ఇది కామన్గా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ వైరస్ నుంచి ఫైట్ చేసేంత ఇమ్యూనిటీ లేక అండ్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉండడం వల్ల. ఈ హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చెప్పాను ఇందాక చెప్పినట్టే, మనకి ఫస్ట్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టే జలుబు, దగ్గు, జ్వరం, ర్యాషెస్ లాంటివి వస్తుంటాయి. గొంతులో నొప్పి. ఎందుకంటే ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి గాలి ద్వారా వ్యాపిస్తుంది. లేదు అంటే చేతిలో టచ్ అయితే దాని నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో మేజర్గా ఎయిర్ బౌండ్ డిసీజ్ ఇది. సో అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ జలుబు స్టార్ట్ అవుతుంది. జలుబు, జ్వరం. అప్పుడు ఫస్ట్ మనకి గొంతు భాగంలో వైరస్ శాతం అనేది పెరుగుతుంది, మల్టిప్లై అయ్యి అక్కడ ఫస్ట్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇన్ కేస్ బాడీ అక్కడే ఎరాడికేట్ చేయగలిగితే అక్కడితో అయిపోతుంది. లేదు అది కాంప్లికేట్ అయింది అనుకోండి, న్యూమోనియాలా కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. అప్పుడు దమ్ము, దగ్గు తీవ్రత పెరగడము, జ్వరం అలానే కంటిన్యూస్గా రావడము అది జరగవచ్చు. ఈ మధ్య ఈ కోవిడ్ని చైనా వైరస్ అని చెప్పేసి బాగా హైలైట్ చేశారు. అలాగే ఈ వైరస్ ఎక్కడ పుట్టింది? చైనాలోనే పుట్టిందా లేకపోతే? లేదండి, యాక్చువల్లీ ఈ వైరస్ అన్నది ప్రపంచం అంతా ఉంది. ఇది పుట్టుక అన్నది ఇప్పుడు ఒక వైరస్ పుట్టుక అన్నది చెప్పడం కష్టం, కానీ ఉన్నది అయితే ప్రపంచం అంతా ఉన్నది. ఫస్ట్ డిటెక్ట్ అయింది యూరోపియన్ కంట్రీస్లో డిటెక్ట్ అయింది. అంటే ఎందుకంటే అక్కడ మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్ కాబట్టి అక్కడ డిటెక్ట్ అయ్యి ఉండొచ్చు. లేదు అప్పుడు అంతప్పటికి ఇండియాలో కూడా ఉండొచ్చు. డిటెక్ట్ అయింది మాత్రం యూరోపియన్ కంట్రీస్లో. కానీ దాన్ని ఇప్పుడు ఎందుకు హైలైట్ చేస్తున్నామంటే మనం టెస్టింగ్ అంటే మనం డయాగ్నోస్టిక్స్ అడ్వాన్స్ అయినాయి కాబట్టి మనం అందరికీ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్పెషల్లీ బాగా సీరియస్ ఉన్న కిడ్స్లో దీని న్యూమోనియాస్ వస్తుంటే పిల్లల్లో ఇది ఏ వైరస్ నుంచి వచ్చిందని డిటెక్ట్ చేయడానికి మనం యూజువల్లీ టెస్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఈ సర్వేలెన్స్ కానీ విజిలెన్స్ కానీ పెరిగిపోయింది. ఇట్లా పెరిగిపోవడం వల్ల ఈ వైరస్ నంబర్ అన్నది తెలుస్తుంది అంతే. అలాగని చైనాలో వచ్చిన దానికి ఇక్కడ ఉన్నదానికి ఏం సంబంధం లేదు. అంటే సేమ్ ఫ్యామిలీ, సేమ్ వైరస్, సేమ్ స్పీసీసే, కానీ అక్కడ ఉన్న వేరియంట్ ఇక్కడ స్ప్రెడ్ అయిందన్న దానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. ఎందుకంటే ఆ వచ్చిన న్యూమోనియా వల్ల మనం ర్యాండమ్గా మనం సర్వేలెన్స్ చేస్తే డిటెక్ట్ అయిన డిసీజ్ అంతే.
ఈ వైరస్ కోసం స్పెషల్ కిట్స్ స్పెషల్ కిట్స్ ఏమన్నా కిట్స్ ఏమి ఉండదు. రెగ్యులర్గా మనం చేస్తున్న వైరస్ లాగానే మనం నేసోఫెరింజియల్ స్వాబ్ తీసుకుంటారు, PCR టెస్ట్ అని ఉంటుంది. సేమ్ మెథడ్ సేమ్, అన్నిటికీ మనం కోవిడ్కి టెస్ట్ చేసినట్టే ఇది కూడా PCR సేమ్, టెస్ట్ నేమ్ సేమే, కానీ ఆ వైరస్ స్పెసిఫిక్గా కిట్ ఉంటుంది. యాజ్ మనకు పబ్లిక్లో అవైలబుల్ లేకుండా మనకు డయాగ్నోస్టిక్స్లో ఉంటుంది. ఓకే. ఈ HMPV వైరస్కి ఈ కోవిడ్ వైరస్కి దానికి సంబంధాలు ఏమన్నా ఉన్నాయా రెండింటికి? ఓకే, రెండు RNA వైరస్, అది తప్పించి రెండింటికి సిమిలారిటీస్ ఏం లేవు. అండ్ వ్యాపించే గుణం ఒకటి, వ్యాపించేది రెండు గాలి ద్వారా వ్యాపిస్తాయి, సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చింది కాబట్టి దాన్ని కోరిలేట్ చేస్తున్నాం మనం. యాక్చువల్లీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. కోవిడ్ అంత తీవ్రత అయ్యే అవకాశం ఈ వేరియంట్తో అయితే లేదు. సో ఈ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి వస్తే కొంచెం రిస్కే, ఎందుకంటే అవును, ఈ రోగ నిరోధక శక్తి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే కొంచెం తట్టుకోగలరు. అలా ఎక్కువ ఉండాలంటే ఎలాంటివి తీసుకోవాలి? ఫుడ్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా మెడికేషన్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఎలాంటివి చేయాలి? ఫస్ట్ థింగ్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనము ఆ రోగం రాకుండా చూసుకునేది చాలా ఇంపార్టెంట్. గాలి ద్వారా వ్యాపించే ఎలాంటి జబ్బు అయినా మనకి రాకూడదంటే మాస్కులు వాడడం, హ్యాండ్ హైజీన్, మనం కోవిడ్లో పాటించడం అన్నీ కూడా ఇప్పుడు పాటించవచ్చు. పాటించడంలో తప్పేం లేదు. ఇది కోవిడ్ అంత డేంజరస్ కాదని మనం పాటించకుండా ఉండడం అన్నది కరెక్ట్ కాదు. పాటించవచ్చు. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేయండి, ఇప్పుడు కూడా శానిటైజర్ యూజ్ చేయండి, ఇప్పుడు కూడా మాస్క్ వాడండి, పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వాడండి. ఇలాంటప్పుడు ఏంటంటే కోవిడ్ కాకపోయినా మిగతా వైరస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా స్ప్రెడ్డింగ్ తగ్గిపోతుంది. అలానే ఈ వైరస్ కూడా మనకి స్ప్రెడ్ అన్నది తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ దీనివల్ల బెనిఫిట్ అయ్యేది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అండ్ ఇమ్యూనిటీ వీక్ ఉన్నవాళ్ళు. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం ఎట్లా? ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం అంటే మనం మేజర్గా న్యూట్రిషియస్ ఫుడ్ అండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. మనం న్యూట్రిషియస్ ఫుడ్ తింటే బాడీకి ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసే స్ట్రెంగ్త్ అన్నది వస్తుంది. సో న్యూట్రిషియస్ ఫుడ్, జంక్ ఫుడ్ తగ్గించి న్యూట్రిషియస్ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. వాటర్ ఎక్కువ తాగడం, హైడ్రేషన్ మంచిగా ఉండొచ్చు చూసుకోవాలి. డిహైడ్రేట్ అవుతుంటే మనకి ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. థర్డ్ థింగ్, మనకి ఫుడ్లో కూడా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. జంక్లో మనకి వీటిలో హై షుగర్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్స్ కాకుండా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అండ్ సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు మనకి ఏ అవైలబిలిటీలో ఉన్న ఏ ఫ్రూట్స్ అయితే ఉన్నాయో, ఈ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయో, లైక్ పొమోగ్రానేట్ కానివచ్చు, గోవా కావచ్చు, ఇవన్నీ కూడా మనం తింటుంటే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంటుంది. బ్యాలెన్స్ డైట్, ఓవరాల్గా బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి. ఓకే. ఏ వైరస్ అయినా చాలా సీజన్లలో, వింటర్ సీజన్లోనే తొందరగా బయటకు వస్తుంది. ఈ వింటర్ సీజన్ వైరల్ ఫీవర్స్ కానీ సీజన్ చేంజ్ అవ్వగానే ఎక్కువగా ఈ టైంలోనే స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏంటి ఈ ఎండాకాలంలో వానాకాలంలో లేని వైరస్లు ఇప్పుడు మాత్రం ఎందుకు బయటకు వస్తుంది? ఈ సడన్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అండ్ కూల్ క్లైమేట్ అనేది వైరస్ మల్టిప్లికేషన్కి హెల్ప్ అవుతుంది. వైరస్ మల్టిప్లికేషన్ అంటే ముందు కూడా ఉంటుంది వైరస్, సమ్మర్లో కూడా వైరస్ ఉంటుంది, వింటర్లో కూడా ఉంటుంది, రెయినీలో కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ వస్తుందో దీని నంబర్ అన్నది మల్టిప్లై అంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అంటే ఒకటి ఉండాల్సిన చోట దాన్ని 1000 టైమ్స్ అవ్వడం. సో వన్స్ ఎప్పుడైతే 1000 టైమ్స్ పెరిగిందో అప్పుడు అదే వైరస్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ కూడా పెరిగిపోతుంది. సో ఈ క్లైమేట్ అన్నది ఈ వైరస్ మల్టిప్లికేషన్కి హెల్ప్ చేస్తుంది. వన్స్ మల్టిప్లై అయిన వైరస్ అంటే ఎక్కువ శాతంలో ఉన్న వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల డిసీజ్ కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఈ వైరస్కి వ్యాక్సిన్ ఏమన్నా వచ్చింది? ప్రస్తుతానికైతే ఈ వైరస్ వ్యాక్సిన్ ఏం లేదు, లైక్ ట్రయల్లో ఉంది. బట్ యాజ్ సచ్ అవసరం కూడా లేదు ప్రస్తుతానికైతే, దానికి అవసరం కూడా లేదు. ఎందుకంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ వైరస్, ఇట్ ఈస్ జస్ట్ ఎ మైల్డ్ వేరియంట్. మనం తీసుకునే ప్రొటెక్షన్ నార్మల్గా సీజన్లో వస్తుంది, నెక్స్ట్ సీజన్ కల్లా అది మాయమైపోయే వైరసే. చాలా రకమైన వైరస్లు ఉంటాయి, అన్నిటికీ వ్యాక్సిన్స్ ఏం లేవు. అలానే దీనికి కూడా వ్యాక్సిన్ ఏం లేదు. జస్ట్ వైరల్ ఫీవర్ లాగా వచ్చి మన డయట్ని, మన హైజీన్, మన ప్రొటెక్షన్, ప్రివెన్షన్లో మనం సరిపోతుంది. డేంజరస్ వైరస్ ఏం కాదు. అన్నెసర్లీ మనం ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, టీవీలో వచ్చే న్యూస్ చూసి మనం ఇప్పుడు చూస్తుంటే కూడా, లైక్ రీసెంట్గా నేను కూడా న్యూస్ చూస్తుంటే వాళ్ళు కొత్త క్లిప్పేజ్ ఏం వాడట్లేదు, కోవిడ్ టైంలో ఉన్న క్లిప్పేజే వాడుతున్నారు. క్లిప్స్ అన్నీ కూడా, వీడియోస్ అన్నీ కూడా దాంట్లో అర్థమవుతుంది. దాన్ని జస్ట్ ఆ భయం జస్ట్ క్రియేట్ చేస్తున్నారు. సో అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అ నార్మల్ సీజనల్ వైరస్ విచ్ ఈస్ గోయింగ్ టు గో ఆఫ్. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూశారు కదండి,
సోషల్ మీడియాలో జనాల్ని భయపెట్టడానికి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఇస్తున్నారన్నమాట. వాస్తవాలు చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ వైరస్ కూడా అంత డేంజరస్ కాదంటున్నారు. సో సెల్ఫ్గా మనకి ఇమ్యూనిటీ కొంచెం గట్టిగా ఉండి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కోవిడ్ అంత డేంజరస్ ఏం కాదంటున్నారు.